చెప్పవే ప్రేమ చెప్పనా ప్రేమ నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా నువ్వు ఆ అమ్మాయికి ఏ కన్నీళ్ళు మిగిల్చావో భగవంతుడు నీకు అవే కన్నీళ్ళు మిగిల్చాడురా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫస్ట్ సినిమా ఆడుతుండగానే సెకండ్ సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు పెడుతుండగానే థర్డ్ సినిమా రిలీజ్ అయ్యి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఈ రోజుకి చాలా సెంటర్స్ లో ఆల్ టైమ్ టాప్ రేంజ్ లో ఉండే నెంబర్స్ ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో టౌన్ రికార్డ్స్ సింగిల్ స్క్రీన్ రికార్డ్స్ అయితే ఇప్పటికీ కూడా కనిపిస్తుంటాయి. చిరు, వెంకీ, బాలయ్య నాగులు పీక్ టైమ్ లో ఉన్న జమానా, పవన్ కళ్యాణ్ యూత్ లో రూల్ చేస్తున్న జమానా అండ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ స్టార్లు కాకముందే ఒక రేంజ్ స్టార్డమ్ చూసిన హీరో ఉదయ్ కిరణ్. మూవీ మనసంతా నువ్వే ఫస్ట్ మూవీకి లక్షల్లో బడ్జెట్ పెడితే 10 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తూ లాభాలు తెచ్చిన ఈ సినిమా సెకండ్ మూవీకి కాస్త బడ్జెట్ పెంచితే బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు కూడా పెరిగాయి. అండ్ థర్డ్ సినిమాకి ఇంకాస్త బడ్జెట్ పెంచితే ఈసారి సెన్సేషనల్ రన్ క్రియేట్ చేస్తూ తీసుకెళ్లి ఉదయ్ కిరణ్ ఎక్కడో కూర్చోబెట్టింది ఈ సినిమా. 2001 హీరో ఆఫ్ ది ఇయర్ ఎవరైనా ఉన్నారంటే ఉదయ్ కిరణ్ పేరు కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఆ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ చేస్తే 2 కూడా 15 కోట్లకి పైగా షేర్ కలెక్ట్ చేశాయి. అండ్ ఒక సినిమాకి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు, అది కూడా బెస్ట్ యాక్టర్ గా చాలా చిన్న ఏజ్ లోనే. అప్పటికి నెంబర్ 1 హీరోయిన్ చిరు సినిమాకి క్లాష్ లో అవ్వలీలగా ఆ సినిమాని క్రాస్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళింది ఈ సినిమా. ఫస్ట్ వీక్ టైర్ 1 హీరోలకి షాక్ ఇచ్చే రేంజ్ నెంబర్స్. టాక్ అయితే ఫస్ట్ 2 మూవీస్ కంటే బెటర్ గా రావడంతో జనాలైతే విరగబడి మరీ సినిమాని చూశారు. దెబ్బకి ఏ స్టార్ హీరోకి లేని రికార్డ్స్ అయితే వచ్చి పడ్డాయి. ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ సినిమా. ఎవరైనా ఉదయ్ కిరణ్ సినిమాని సజెస్ట్ చేయాలంటే ఒక బెంచ్ మార్క్ గా నిలిచిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి 15 కోట్ల షేర్ ని 2 సార్లు కొట్టిన హీరోలు బాలయ్య, పవన్ కళ్యాణ్ అండ్ వెంకీ మాత్రమే. అండ్ ఆ లీగ్ లోకి వెళ్లాడు ఉదయ్ కిరణ్. చాలా తక్కువ ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆల్మోస్ట్ రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా 100 డేస్ అయితే కంప్లీట్ చేసుకుంది. 43 సెంటర్స్ లో 50 డేస్ అండ్ డైరెక్ట్ 22 సెంటర్స్ లో 100 డేస్ ని కంప్లీట్ చేసుకుంటూ అప్పటికి ఒకరిద్దరు స్టార్ హీరోలకు మాత్రమే ఉన్న రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మరొకసారి హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉందో. సో లేట్ చేయకుండా ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో, ఈ సినిమా వల్ల ఎఫెక్ట్ అయిన సినిమాలేంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 37 ఎపిసోడ్. ఇప్పటికే 36 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి ఇచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా నైజం విషయానికి వస్తే, నువ్వు నేను సినిమా మిస్ అయిన 5 కోట్ల షేర్ మార్క్ ని మూవీ అందుకోవడమే కాకుండా 6 కోట్ల మార్క్ కూడా దాటేస్తూ 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నైజంలో ఖుషి తర్వాత ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ అంటే ఈ సినిమానే. సినిమాకి వరల్డ్ వైడ్ గా 6 కోట్ల బిజినెస్ జరిగితే ఒక నైజం నుంచి దాన్ని రిక్వైర్ చేసింది. ఇక సీడర్లో 3.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా తక్కువ సినిమాలో అందుకున్న 3 కోట్ల మార్క్ ని అందుకోగా ఉత్తరాంధ్రలో 1.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది. ఇక ఈస్ట్ లో 1.2 కోట్లు, వెస్ట్ లో 1.8 లక్షలు, గుంటూరులో 1.3 కోట్లు, కృష్ణ 1.4 కోట్లు అండ్ నెల్లూరులో 88 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 17.1 కోటికి చేరుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 18.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 27 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బడ్జెట్ 2.5 కోట్ల రేంజ్ లో మాత్రమే తీస్తే 6 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా దేవిపుత్రుడు సినిమాతో లాస్ అయిన ప్రొడ్యూసర్ కి మొత్తాన్ని తిరిగి తీసుకొచ్చింది. అలా 12.3 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకొస్తూ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. వరుసగా 3 సినిమాలు 10 కోట్లకు పైగా ప్రాఫిట్, అది కూడా మొదటి 3 సినిమాలు. అప్పటికి ఏ స్టార్ హీరోకి కూడా 3 సినిమాలు 10 కోట్లకు పైగా షేర్ వచ్చినవి లేనే లేవు. అప్పటికైతే ఇది ఇండస్ట్రీ రికార్డ్. ఇక సెంటర్స్ పరంగా చూసుకుంటే 43 సెంటర్స్ లో 50 డేస్, 22 డైరెక్ట్ సెంటర్స్ లో 100 డేస్, 7 సెంటర్స్ లో 125 డేస్ ఆడిన ఈ సినిమా 150 డేస్ ని ఒక సెంటర్ లో ఆడితే ఒడియన్ థియేటర్ లో 175 డేస్ ఆడి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక విజయవాడలో చూసుకుంటే స్వర్ణ థియేటర్ లో 120 రోజులు, శైలజలో 15 రోజులు ఆడడంతో విజయవాడలో షిఫ్ట్లతో కలిసి 175 రోజుల రన్ అయితే వచ్చింది. వైజాగ్ శరత్ థియేటర్ లో 140 డేస్ రన్, రాజమండ్రి రంభ థియేటర్ లో 112 రోజులు డైరెక్ట్ రన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా థియేటర్ రికార్డ్సే ఉంటాయి. ఇక నువ్వు నేను ఆగస్టులో రిలీజ్ అయితే అదే మంత్ లో నాగార్జున గారి ఆకాశ వీధిలో సినిమా, సెప్టెంబర్ లో నువ్వు లెక్క నేను లేను సినిమా, తరుణ్ చిరుజల్లు సినిమా, శ్రీను వైట్ల ఆనందం సినిమా అప్పటికే రిలీజ్ అయ్యి మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ అవగా నాగార్జున గారి స్నేహం అంటే ఇదిరా సినిమా అండ్ చిరంజీవి గారి డాడీ సినిమా కూడా ఇదే మంత్ లో రిలీజ్ అయ్యాయి. దెబ్బకి అన్ని సినిమాల రన్లకి బొక్క పెడుతూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. డాడీ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో చాలా మందికి ఇప్పటికే అర్థం కాదు.
అప్పటికే చాలా సినిమాలు రన్ అవుతున్నాయి అండ్ ఈ సినిమా కూడా వచ్చి నెత్తి మీద పడ్డంతో రావాల్సిన రన్ కూడా రాలేదనే చెప్పాలి. అలా అప్పటికి యూత్ఫుల్ లవ్ స్టోరీస్ అంటే తరుణ్ ఉదయ్ కిరణ్ సినిమాలనే చెప్పుకునే రేంజ్ లో టాలీవుడ్ అయితే ఒక వెలుగు వెలిగిందని చెప్పొచ్చు. ఉదయ్ కిరణ్ లేకపోయినా తన సినిమాలు ఎప్పుడు ఆడియన్స్ మనసుల్లో ఆడుతూనే ఉంటాయి. నేనే సినిమా చూసింది టీవీలో. సినిమా రిలీజ్ అయిన చాలా రోజులకి చాలా లేట్ గానే టీవీలో టెలికాస్ట్ అయింది. అండ్ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు టీవీలకి జనాలు ఎలా అతుక్కుపోయారో ఇంకా గుర్తుంది. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మరి మీరు ఈ సినిమాని ఎక్కడ చూసారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది మనసంతా నువ్వే ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏం వైపు వీడియో కాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.